రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ ఇది 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం ఈ స్కీమ్ని ఇస్తారన్నట్టు. దీంట్లో ఏంటంటే స్వంత ఇల్లు ఉంటుంది, ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఒక ఇల్లు ఉందనుకోండి, దానికోసం అని చెప్పేసి అంటే లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఈఎంఐ ప్రాసెస్ విషయంలో వారు 60 సంవత్సరాల పైబడిన వారు కదా, వారికి ఒక ఇల్లు ఉంటుంది కానీ ఎలాంటి ఆదాయం ఉండదు. అంటే ఉద్యోగం కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వారు ఏదైనా పనులు చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి లేని వారి కోసము ఈ బ్యాంకు వాళ్ళు ఇలాంటి ఒక స్కీమ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎక్కువ ఏజ్ వాళ్ళు కాబట్టి వారి దగ్గర నుంచి నెల నెల ఈఎంఐలు కానివ్వండి, సంవత్సరానికి ఇంత ఈఎంఐ అని కానివ్వండి తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఉండదు. అంతేకాకుండా బ్యాంకు వారి దగ్గర నుంచి వేధింపులు కూడా వీరికి రావు. తర్వాత లోను కట్టండి అని చెప్పేసి మెసేజ్లు కానీ కాల్స్ కానీ థర్డ్ పార్టీ వాళ్ళు రావడం కానివ్వండి, మీరు ఇంత లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టట్లేదు, ఇంత వడ్డీ అయిపోతుంది ఇలా అని చెప్పేసి వారిని భయపెట్టేవారు కూడా ఎవరు ఉండరు. ఎప్పుడైతే కాలం చేస్తారో అంటే మరణిస్తారో, మరణించిన తర్వాత అప్పుడు బ్యాంకు వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ ఒక్క ప్రాపర్టీకి సంబంధించింది ఏదైతే ఇల్లు ఉంటుందో ఆ ఇల్లు మీద ఎవరైనా వారసులు ఉన్నారనుకో, ఆ వారసులు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ తర్వాత అసలు అంత కలిపి తీసేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు.